రోజ్ వాటర్ పెట్టి అన్ఎక్స్పెక్టెడ్ స్పాట్. పూర్తిగా అతుక్కోవాలా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభిజ్ఞారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. అండ్ నువ్వు ఎలా ఉన్నామా? బాగున్నా. సూపర్గా ఉన్నాము. కార్డిలియా క్రూజ్ జస్ట్ కంప్లీటెడ్ అండ్ ఐమ్ గెటింగ్ ఎ కాల్. వెయిట్. హలో, దీపక్ జీ కిధర్ హై? వి ఆర్ జస్ట్ 5 minutes అవే. అవును, క్రూజ్ అయిపోయింది. ఎక్కడికి వెళ్తున్నారో అని అనుకుంటున్నారా? అదంతా తెలియాలంటే వీడియోలోకి వెళ్ళిపోవాల్సిందే. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో మేమైతే అరౌండ్ 11-11:30 కల్లా క్రూజ్ టర్మినల్ నుంచి బయటకు వచ్చేసామన్నమాట. అండ్ బయటకు వచ్చిన తర్వాత అసలు మేము ఉండేదైతే ఇప్పుడు సౌత్ బాంబేలో, అండ్ మేము వెళ్ళాల్సిన ప్లేస్ అయితే నార్త్ బాంబేలో ఉంది. సో ఇంకా బయటికి రాగానే వీ బుక్డ్ క్యాబ్ అండ్ స్టార్ట్ అయిపోయాము, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోతుంది. సో వీ ఆర్ జస్ట్ 4 minutes అవే అండ్ మై థ్రోట్ ఈస్ గుడ్ నౌ. మంచిగా ఉంది. ఓకే, మీకు ఆల్రెడీ చూస్తేనే అర్థమైపోతుంది వీఆర్ ఇన్ అవుట్స్కట్స్ అని చెప్పేసి. ఆస్క్ మై డాడ్ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చెప్పేసి. సో డాడ్, కెన్ యూ ప్లీజ్ టెల్ us వేర్ వీఆర్ గోయింగ్? మనం ఇప్పుడు ఆరోగ్యానికి ఆహ్లాదకరానికి బాంబేలో పొల్యూషన్కి ఇబ్బంది పడి మామూలుగా మనం ఎలాగైతే మంతెన సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళి మనము ఎలా 40 days 50 days ప్యాకేజీ తీసుకుని ఎలా ఉంటామో, బాంబే నుంచి పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద హీరోయిన్లు అందరూ కలిసి ఇక్కడికి వస్తారు. డీటాక్స్ కావడానికి ఇలా ఇక్కడికి వస్తారనమాట. ఈ ప్లేస్ చాలా ఫేమస్. మేము కూడా ఇదంతా స్ట్రెస్ ఇదంతా మా పక్కన పెట్టేసి అలా ఉందాము అని వస్తున్నాము. ఐఎమ్ ఎక్సైటెడ్, ఎందుకంటే దీని గురించి నేను చాలా విన్నా. ట్రిల్ ఎట్లుందంటే పల్లెటూరి వైబ్స్, అది కూడా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే కాలింగ్. ట్రస్ట్ మీ, నేనైతే ఫస్ట్ షాక్ అయినాను అనమాట, ఇది ముంబైలోనే ఉందా అని చెప్పి. ఎందుకంటే ముంబైకి అసలు ఇక్కడ ఏ సైడ్ పోలికనే లేదు. అండ్ ఇది వచ్చేసి అభ్యాస్ స్కూల్ ఆఫ్ యోగా అనమాట. అండ్ ట్రస్ట్ మీ, మీరు ఈ వీడియోలో చాలా నేర్చుకుంటారు. మీరే కాదు, నేను మా పేరెంట్స్ అందరం చాలా నేర్చుకున్నాం అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఒక హ్యాపీగా గడిచిపోయినాయి ఆ డేస్ మొత్తం అంతా. మీరు అదంతా చూస్తారు. అండ్ ఫస్ట్ మమ్మల్ని అయితే చాలా మంచిగా వెల్కమ్ చేశారు. అండ్ వెల్కమ్ చేసిన తర్వాత లోపల చెప్పులు వేసుకోవడం నాట్ అలౌడ్ అనమాట. సో మన శాండిల్స్ ఏమైనా ఉంటే అవన్నీ మనం బయటనే పెట్టేయాలి. పెట్టిన తర్వాత లోపలికి వెళ్ళిపోదాం. లెట్స్ గో. గాయ్స్, వి జస్ట్ చెక్డ్ ఇన్ అనమాట. అండ్ మీకు నేను ఇప్పటి వరకు ఎన్నో లగ్జరీ హోటల్స్లో అట్లా ఉన్నా కూడా మాకైతే అసలు భలే నచ్చింది. అది షో ఇది రూమ్ టూర్. ఓకే గాయ్స్, వెల్కమ్ టు అవర్ రూమ్ టూర్. గెటింగ్ మీకు ద బెస్ట్ పార్ట్ ఏం తెలుసా? ఫస్ట్ దానికంటే ముందు ఊరికి అట్లా చూపేసి అవుట్స్కట్స్ ఒకసారి చూడండి ఎంత బాగుందో. అక్కడ చూడు మా డాడీ మా అమ్మ ఇద్దరు. వా, మా బాగుండ్లా? సూపర్ ఉంది కదా. అదే. సో యా, ఐ నో. అవునా? సో దిస్ ఈజ్ ద మెయిన్ హాల్ అనమాట. చూడండి, నార్మల్గానే ఇంకా బెడ్స్. ఇక్కడ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ప్లేస్ వచ్చేసి ఫస్ట్ రూమ్ చూసేసారా? ఆఫ్ దిస్ ప్లేస్ ఈజ్ ది బాల్కనీ. ఓకే, చూపారా? టాడా! ఓ మై గాడ్, ఎంత బాగుంది అసలు కదా. బనానా ట్రీస్ ఉన్నాయి చుట్టుపక్కలంతా, చాలా పీస్ఫుల్గా ఉంది. యాక్చువల్లీ ఇది కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందంటే ఇప్పుడు. సో అందుకే లైట్గా చిన్న చిన్న సౌండ్స్ వినిపిస్తున్నాయి. కానీ మార్నింగ్ అయితే చాలా బాగుంటుందంట. అదంతా చూపిస్తా. బట్ దానికంటే వర్షం పడితే ఇంకా కేక్ అనే హోపింగ్ వర్షం. అండ్ ఇప్పుడైతే మేము ఇంకా పోయి ఫ్రెషన్ అప్ కావాలి కదా. ఇష్యూ క్లీన్గా ఉంది. అండ్ ఆల్సో ఓకే, సో ద థింగ్ విచ్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఈజ్ వాళ్ళ దానికి సంబంధించినవే పెట్టినట్టున్నారు. చూడండి, సుకృత్ ఆయుర్వేద బాడీ వాష్ అంట, సుకృత్ లైమ్ హైజీన్ హ్యాండ్ వాష్ అంట, ఇది వచ్చేసి సుకృత్ది నరంగా వైటమిన్ ఫేస్ వాష్ అంట, వైటమిన్ సిది. అండ్ ఇక్కడేంటి హెయిర్ క్లెన్జర్, అదే షాంపూ కూడా సుకృత్దే. ఓకే, సో ప్రాబబ్లీ వాళ్ళ బ్రాండ్వి వాళ్ళు ప్రిపేర్ చేసినవి ఇక్కడ పెట్టినారు. సో యా,
ఓకే గైస్, విల్ జస్ట్ గెట్ ఫ్రెష్ అప్ అండ్ దెన్ విల్ సీ యూ గైస్ ఇన్ ద లంచ్. ఓకే, వాళ్ళు కూడా అదే చెప్పారు కాబట్టి విల్ సీ యూ ఇన్ ద లంచ్. సో మీకు అంత క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అసలు ఏం జరుగుతుంది అంటే, క్రూజ్ అయిపోయిన తర్వాత మేము అనుకున్నాం అనమాట, అట్లీస్ట్ ఒక 2-3 డేస్ అన్నా మేము ఒక మంచి డీటాక్స్ ప్రోగ్రామ్కి వెళ్దాము అని అనుకున్నాము. ఆనియన్స్ నిమ్మకాయలు ఉండవు. మా అమ్మకి ఇది చూస్తే ఏదో గుర్తొచ్చిందంట. ఏం గుర్తొచ్చిందమ్మా? చిన్నారి పెళ్లి కూతురు గుర్తొచ్చిందా? బంగారు తల్లి. ఉంటుంది, బౌల్స్ ఇలాగే ఉంటాయి. వాళ్ళు తాలింపు, సాంబార్ అన్ని కర్రీస్ పెట్టుకొని, పాయసం ఒక స్వీట్ ఉంటుంది, వాళ్ళ అవ్వ తింటా ఉంటుంది చూడండి, అలాగే గుర్తొచ్చింది. సూపర్. పాప చూడండి, ఎక్కడికి వచ్చినా కూడా ఓవరాక్షన్ తగ్గించట్లేదు. ఇక్కడ నవ్వు నిషేధం. సో ఈ ఆశ్రమం పేరు వచ్చేసి అభ్యాస్ స్కూల్ ఆఫ్ యోగా అనమాట. వాళ్ళకి ఇక్కడే కాదు, వేరే వేరే కంట్రీస్లో కూడా ఆశ్రమాలు ఉన్నాయంట. అండ్ పెద్ద పెద్ద బాలీవుడ్ యాక్టర్స్ లైక్ విద్యా బాలన్ అండ్ అమితాబ్ బచ్చన్ ఇలా చాలామంది ఇక్కడికి వచ్చి 1 వీక్ ప్రోగ్రామ్ అలా తీసుకొని థెరపీ అంతా తీసుకొని వెళ్తూ ఉంటారంట. నేను అవన్నీ కూడా మీకు చూపిస్తా క్లారిటీగా. మేము అరౌండ్ వచ్చింది అయితే, అంటే లంచ్ చేయడానికి అయితే మేము 4-4:30కి అట్లా వచ్చినాము. సో అందుకే ఎవరు లేరు, మాకోసం ఫ్రెష్గా లంచ్ చేసి పెట్టినారు. సో మేమైతే తినేసాం. అండ్ మాకైతే కంప్లీట్ ఆపోజిట్ చేంజ్ కదా, క్రూజ్ నుంచి ఇలా ఆశ్రమానికి రావడం. నార్మల్ గా ప్రోగ్రామ్ అంతా మార్నింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. మేము ఎలాగో ఈవినింగ్ వచ్చామని చెప్పేసి ఈ రోజు అయితే రెస్ట్ తీసుకున్నాము. ఇంకా మార్నింగ్ లేసిన తర్వాత మన అసలు డే స్టార్ట్ అవుతుంది అనమాట. 5-5:30 కలే భజనలు అయితే స్టార్ట్ అయిపోతాయి. సో మేమైతే అరౌండ్ ఆ టైంకే లేసాము. లెట్స్ గో. ఇప్పుడు నేను ఐషు ఇద్దరం ట్రై చేయబోతున్నాం గైస్. నెక్స్ట్ డే స్టార్ట్ చేసినారు. ఇప్పుడు మనం ఫస్ట్ది ఉన్నాం. వాట్స్ ది నేమ్ ఆఫ్ దిస్? జలనీతి. అండ్ దిస్ ఇస్ ద నెక్స్ట్ డే అనమాట. అరౌండ్ 5:30 ఆ టైంకి లేసిన తర్వాత మనకు ఒక మంచి డీటాక్స్ డ్రింక్ ఇస్తారనమాట. మాకైతే ఆ రోజు యాష్ గాడ్ జ్యూస్ అనుకుంటా, అంటే బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఏమో ఇచ్చినట్లున్నారు. మేము అది తాగేసాం. ఇంకా తాగిన తర్వాత మనల్ని అయితే ఇలా సెంటర్స్ ఉంటాయన్నమాట క్రియాస్ చేయడానికి అని చెప్పేసి. సో ఇంకా మేము ఇలా క్రియాస్ అయితే స్టార్ట్ చేసేసాము. లిటరల్లీ నేను సినిమాలలో చూడడమే తప్పితే డైరెక్ట్ అయితే ఇదే ఫస్ట్ టైం. సో చూసేయండి ఎలా చేసేసాము. क्या करना है, नीचे झुकना है और टिल्ट करना है अपनी नेक. यस, पहले टक करिए. हाँ, पहले डाल दीजिए नॉब को. సో ఇది మా ఫస్ట్ క్రియ అనమాట, జల్నేతి. సైడ్ ఆఫ్ అవర్ థ్రోట్. हाँ, मतलब हमें क्या करना है, मुंह को खोलना है, हमें ब्रीथ इन एंड ब्रीथ आउट फ्रॉम आवर माउथ. आप यहाँ तक रह रहे हैं, यहाँ तक ఇట్లా పెట్టి పోసుకో. इधर से भी पानी. మాకైతే స్టార్టింగ్ కాస్త కష్టం అనిపించింది, కానీ చేయంగా చాలా మంచిగా అనిపించింది అనమాట. ఎందుకంటే కంప్లీట్గా ఏదో లంగ్స్లో అంతా ఫ్రీగా ఉన్నట్లు అనిపించింది అనమాట మాకు అది చేస్తూ ఉంటే. ఫస్ట్ నాకైతే వాటర్ అయితే గొంతులోకి వెళ్ళిపోయాయి అండ్ చాలా ఇబ్బందిగా అనిపించింది. బట్ మీరు నమ్మరు, మాకు ఎంత బాగా నచ్చిందంటే మేము ఎవ్రీడే ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఈ ప్రాక్టీస్ చేస్తున్నాము. మన ఫస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ కమింగ్ టు ద సెకండ్ వన్ ఈజ్ ఫర్ ఐస్ అనమాట. డార్క్ సర్కిల్స్ ఉన్నా, లేకపోతే ఎక్కువగా స్క్రీన్ టైమింగ్ ఎక్కువ ఉన్నా కూడా, ఆర్ యూజువల్ సైట్ ఉన్నా కూడా చాలా వరకు తగ్గిస్తుందంట మనం అంటే ఎవ్రీడే కన్సిస్టెంట్ గా చేస్తూ ఉంటే. पूरा दिन आपको क्या करना पड़ता है कि स्क्रीनिंग पे रहना पड़ता है, बहुत लैपटॉप मोबाइल है ना, तो पूरे दिन हम स्क्रीनिंग पे रहते हैं. तो क्या होता है कि हमारी आंखें जो होती है. సో ఇది వచ్చేసి త్రిఫలా వాటర్తో చేస్తారనమాట. అంటే వాటర్ కాదు, పౌడర్తో. త్రిఫలా పౌడర్ వీళ్ళే ప్రిపేర్ చేస్తారు. అండ్ ఆ త్రిఫలా పౌడర్ని కొంచెం వాటర్లో యాడ్ చేసి ఓవర్ నైట్ దాన్ని అలానే ఉంచేసి అండ్ నెక్స్ట్ డే నీట్గా స్ట్రెయిన్ చేసి దాన్ని అయితే ఇలా చిన్న చిన్న గ్లాసెస్ లాగా కనిపిస్తున్నాయి కదా, సో వాటిలో యాడ్ చేస్తారు. అండ్ ఇంకా ఎలా చేయాలి ఏం చేయాలి అదంతా మేమైతే వీడియోలో చూపించేస్తాం, చూసేయండి. 25 बार पूरा कोने तक लगाइए, टक कीजिए, ओपन करिए आइए. సో ఇక్కడ నేను చేస్తున్నాను అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు ఒక గ్లాస్ ఉంది కదా, కంప్లీట్గా 1 సైడ్ ఆఫ్ ది కార్నర్ ఆఫ్ ఐ, కంప్లీట్ కార్నర్స్ 2 కార్నర్స్ మనకి టచ్ అవ్వాలన్నమాట. అండ్ మన ఐబాల్ వచ్చేసి లోపల ఉండాలి అండ్ మనం బ్లింక్ చేస్తూ ఉండాలన్నమాట. నీట్గా ఐస్ని మనం ఎంత మంచిగా ఓపెన్ చేస్తే అంత మనకు బెనిఫిట్గా ఉంటుంది. సో అలా లోపల 50 టైమ్స్ అండ్ మనం తీసిన తర్వాత బయట 50 టైమ్స్ చేస్తూ ఉండాలన్నమాట. సో మార్నింగ్ క్రియాస్ అన్నీ కంప్లీట్ అయినాయి. ఓకే, యా
जैसे हम नमस्कार करते हैं वैसे ही हमें ये मुद्रा धारण करनी है। इसको बोलते हैं हाकिनी मुद्रा। ये इसको क्या होता है, ये जब हमारे उंगलियों में भी पंचतत्वास है। ఇంకా మన క్రియాస్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనల్ని అయితే గార్డెన్ తీసుకొని వస్తారనమాట వాక్ కోసము. అది కూడా ఇప్పుడు ముద్ర చూపిస్తూ ఉంది కదా, సో ఆ ముద్ర వేసి మనం నడుచుకుంటూ వెళ్ళాలి అని చెప్తారు. సో దట్ మన కంప్లీట్ బాడీ అంతా గ్రౌండెడ్గా ఉంటుంది, నేచర్తో కనెక్ట్ అయి ఉంటుంది. సో దట్ మనకి అంటే డే కంప్లీట్లో ఎటువంటి కోపాలు ఆర్ సడన్ ఎమోషన్స్ అవేవి రావు, చాలా గ్రౌండెడ్గా ఉంటాము అని చెప్పడానికి అనమాట. అక్కడంతా నేను రికార్డ్ చేయలేదు కానీ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయినాము. ఫ్రెష్ అప్ అంటే బ్రష్ ఒకటే, ఎందుకంటే మాకు మళ్ళీ థెరపీ ఉందన్నమాట, అది కూడా నేను చూపిస్తాను. ఓవరాల్ గా మాకైతే సో ఫార్ సో గుడ్ అన్నట్లు బాగా నచ్చింది, అంటే చాలా కొత్తగా అనిపించింది అనమాట. అండ్ అది అయిపోయిన తర్వాత మాకైతే చేతిలో ఫైల్స్ ఇచ్చేసారు. మా కంప్లీట్ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. మీరు ఆల్కహాల్ తాగరా, అండ్ మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా, అండ్ మీ కోపం ఎలా వస్తుంది, అండ్ మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, A to Z ప్రతిదీ ఇచ్చారనమాట. సో మనం వాటికైతే ఆన్సర్స్ ఇవ్వాలి. సో దట్ మనకు డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది, కంప్లీట్గా మన లైఫ్ స్టైల్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ నుంచి బ్రీతింగ్ పీల్చుకోకూడదు అనేది నాకు అర్థమైంది. ఫ్రీగా అండ్ నిజంగానే నాకు గొంతు కొంచెం క్లియర్ అయింది. ఇప్పుడైతే మనం గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాము యోగా కోసం. లెట్స్ గో. సో నేను మార్నింగ్ లేచిన తర్వాత జ్యూస్ ఇచ్చారు అని చెప్పాను కదా, నో గైస్, హాట్ వాటర్ ఇచ్చారనమాట. 2 glasses ఆఫ్ హాట్ వాటర్ తాగమని చెప్పారు. అండ్ అది అయిపోయిన తర్వాత క్రియాస్ అని కంప్లీట్ అయినాక మాకు బ్రేక్ఫాస్ట్ కంటే ముందు జ్యూస్ ఇచ్చారనమాట, యాష్ గాడ్ జ్యూస్. దాని తర్వాత మమ్మల్ని అయితే యోగాకి పిలిచారనమాట. యోగా సెషన్ అయితే అరౌండ్ ఒక 1/2 hour 45 minutes వరకు జరిగింది. అండ్ అది అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసినాం అనమాట. మీరు అక్కడ కింద చూస్తే వాళ్ళు యంగ్స్టర్స్ లాగే ఉంటారు. ఎస్, వాళ్ళు యంగ్స్టర్సే అనమాట. అండ్ లిటరలీ మీరు నమ్మరు, మేము కూడా నమ్మలేదు. వాళ్ళలో ఒకరు వచ్చేసి ఈజ్ అన్ ఆథర్ అంట, వెరీ ఫేమస్ ఆథర్ అంట, ఫిక్షనల్ బుక్స్ రాస్తూ ఉంటాడంట. నాకు నేమ్ సరిగ్గా గుర్తులేదు, బట్ ఇఫ్ నాకు గుర్తుంటే నేను చెప్తాను. అండ్ ఆయన బుక్స్ రాయడానికి ఇక్కడికే ఈ ప్లేస్కే వచ్చి కూర్చొని రాస్తూ ఉంటాడంట, సో దట్ థాట్స్ వస్తాయి అని చెప్పేసి. అండ్ ఆల్సో కమింగ్ టు ద బ్రేక్ఫాస్ట్ అండ్ ఎవ్రీథింగ్, నాకైతే టేస్ట్ పరంగా అయితే బాగానే అనిపించింది అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే చాలా యూనిక్గా అనిపించింది. సాబుదానా వడ అంటే నాకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే నాకు నార్త్లో ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ వాళ్ళు ఎక్కువగా సాబుదానా వడ అని తింటూ ఉంటారనమాట, కూలింగ్గా ఉంటుంది అని చెప్పేసి. సో సాబుదానా వడ ఈజ్ ఫైన్, కానీ చట్నీ అయితే నిజంగానే డేట్స్తో చేసినారనమాట చట్నీని. నేను ఫస్ట్ ఆ కలర్ చూసి ఏ రాజ్మానో ఏదో అనుకున్నాను, దాన్ని ఏమైనా పేస్ట్ లాగా చేశారేమో అనుకున్నాను. కానీ మా అమ్మ చెప్పింది టేస్ట్ బాగుంది, పులపులగా ట్రై చెయ్యని చెప్పి. మేము అడిగితే దాని తర్వాత వాళ్ళు చెప్పారు ఇది డేట్స్తో చేసిన చట్నీ అని చెప్పేసి. तो खाने से पहले ग्राउंडिंग करने के बाद क्या करते हैं, जब हमारे सामने प्लेट है, उस प्लेट में से जो खाना है जो हमें मिल रहा है, किन खाना नहीं मिलता बट हमें मिल रहा है, तो उसके हिसाब से నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అనమాట. మనం యూజువల్గా చాలా మంది ఫుడ్ తినే కంటే ముందు దేవుని ముక్కుంటారు కదా, మా డాడీ మా మమ్మీ కూడా ముక్కుంటారు. సో దానికి ఒక రీజన్ ఉందన్నమాట. అది నేను ముందు ఏమనుకునేదాన్ని అంటే మనకు ఫుడ్ ఇచ్చిన దేవుడికి మనం ముక్కుంటున్నాము అన్నట్లు అనుకునేదాన్ని. తిను ఇంకొక రీజన్ చెప్పింది అనమాట, ఇంకొక మీనింగ్ చెప్పింది. ఏంటి అంటే ఫుడ్ వండే వాళ్ళైనా ఆర్ మనకు వడ్డించే వాళ్ళైనా కూడా వాళ్ళు ఎలాంటి టైప్ ఆఫ్ ఫీలింగ్కి గురైతా ఉన్నారో మనకు తెలియదు కదా. వాళ్ళు అలా కోపంగా చేస్తే మన ఫుడ్ మీద ఎఫెక్ట్ అవుతుంది, కాబట్టి మనకు కూడా ఇబ్బంది జరుగుతుంది. సో అందుకే మనమైతే ముక్కుంటాము అని చెప్పింది. నిజంగా నాకైతే చాలా అవును కదా, నిజమే కదా అని అనిపించింది. అండ్ ఐ రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ టు నో దాట్. కొంచెం కూడా సీరియస్నెస్ లేదా నీకు? నై मैं तेलुगु नहीं मालूम, हिंदी में बोला तो. Such an idiot guys. నా గొంతు అంతా పోయింది. సో అది మా రూమ్ గైస్. అండ్ ఇక్కడ మేము ఇంకా ఇక్కడ కూర్చొని ఉన్నామన్నమాట. డాడీ వచ్చాడు. మా డాడీకి థెరపీ వచ్చేసి ఆఫ్టర్నూన్ ఉందన్నమాట. మా అమ్మకేమో మార్నింగ్ ఉంది, ఇప్పుడు ఉంది. నిన్నేమో బాడీ మసాజ్, హోల్ బాడీ మసాజ్ అయిపోయింది మాకు. అండ్ ఈరోజు వచ్చేసి శిరోధార అంట. ఇట్స్ బేసికలీ ఫర్ అవర్ హెడ్. నిద్ర సరిగా పట్టకపోయినా, స్ట్రెస్ ఎక్కువ అనిపించినా వాటన్నిటికీ శిరోధార కానీ మనం కొన్ని సెట్టింగ్స్లో తీసుకుంటే ఒక 3-4 డేస్కి మొత్తం క్లియర్ అయిపోతుందంట. నిద్ర చాలా బాగా పడుతుందంట. ఇలా కౌన్సిలింగ్ గురించి మా యోగా మాస్టర్ ఏదో చెప్పాలంట. సో ఐల్ బీ దేర్. అండ్ అది అయిపోయిన తర్వాత ఐ విల్ గో టు ద థెరపీ.
అండ్ ఇంకా మన బ్రేక్ఫాస్ట్ అయిపోగానే థెరపీకి వెళ్తారనమాట. అండ్ ఫస్ట్ అమ్మనే వెళ్ళింది. అమ్మకైతే ఈరోజు శిరోధార చేశారు ఫర్ హెడ్, అంటే కంప్లీట్గా స్ట్రెస్ ఫ్రీ రిలాక్స్ అయిపోవడానికి. మా రిలీఫ్ అండ్ మా ఎంజాయ్మెంట్ ఓకే, కానీ మా అమ్మ అయితే ఫుల్గా చిల్ అయిపోయింది అనమాట ఈ పర్టికులర్ టైంలో. సూపర్ 100 कि जैसे हम लोग यहाँ पे आए, योगा किए, थेरेपी भी चल रहा है. ఇక్కడైతే మాకు లైఫ్ స్టైల్కి సంబంధించినటువంటి కోచింగ్ జరుగుతూ ఉందన్నమాట, ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి. దానికంటే ముందు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీలో ఎంతమందికి వాత, పిత, కఫ అనే ఆయుర్వేదిక్ టర్మ్స్ తెలుసు నాకు కామెంట్ చేసేయండి. ఐ గెస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మస్ట్ హ్యావ్ నోన్, ఎందుకంటే నాకు ఎప్పుడో తెలుసు వీటి గురించి. అవి ఏంటంటే బేసిక్గా ఆయుర్వేదిక్ టర్మ్స్లో మన బాడీ టైప్స్ అనమాట. ఎలా అయితే మనకి ఇంగ్లీష్లో పియర్, షేప్, ఆర్ గ్లాస్ అలా ఉంటాయో సేమ్ అలానే వాత, పిత, కఫ అనమాట. మీరు ఒక్కసారి మీ బాడీ టైప్ చెక్ చేసుకున్నారనుకోండి, మీరు దేనికి సంబంధించిన, ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పి మీలో ఉన్నటువంటి A to Z ఏ ప్రాబ్లం అయినా కానీ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ ఇఫ్ మీరు చెక్ చేసుకోవాలి అనుకుంటే ఆయుర్వేదిక్ డాక్టర్స్ దగ్గరికైనా వెళ్ళొచ్చు, లేదు అంటే యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట. కావాలి అంటే చెప్పండి, నేనైతే వాటి లింక్స్ పెడతాను, మీరు ఎలా చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి. బికాజ్ ఇప్పుడు తెలిసింది నాకు మంచివి అన్న కొన్ని విషయాలు ఆర్ కొన్ని పదార్థాలు మా అమ్మకి మా డాడీకి సరిపోవు, అండ్ వాళ్ళకి సరిపోయేవి నాకు సరిపోవు అని చెప్పేసి. సో ఇట్ వాజ్ రియలీ నీడెడ్ అనమాట. అండ్ ఎస్, అక్కడేమో మాకు లైఫ్ స్టైల్ది క్లాస్ జరుగుతూ ఉంటే, అండ్ ఇక్కడేమో ఐషుకి థెరపీ జరుగుతూ ఉందన్నమాట. సో దిస్ ఇస్ శిరోధార, హాట్ ఆయిల్ అనమాట. అది కాస్త వేడిగా ఉంటుంది. ఇమాజిన్ హాట్ ఆయిల్ మన బాడీ మసాజ్ చేసిన తర్వాత హాట్ ఆయిల్ మన తల మీద పడుతూ, అండ్ దాని తర్వాత మొత్తం తలకంతా నీట్గా వాళ్ళు మసాజ్ చేస్తారు. సో కంప్లీట్ ఆ ఆయిల్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు మనం అలానే పడుకొని ఉంటాం. చాలా రిలాక్సింగ్ అండ్ చాలా సూదింగ్గా అనిపించింది అనమాట. దీనికోసం అని చెప్పి ఎక్కడెక్కడి నుంచో వస్తారంట శిరోధార చేయించుకోవాలి అని చెప్పేసి. పైగా చేసేవాళ్ళు కూడా చాలా ఓపికతో చేస్తూ ఉన్నారు. సో గుడ్ ఈవినింగ్ గాయస్, అండ్ నా థ్రోట్ అయితే బెటర్ అయింది. అండ్ దిస్ ఈజ్ ది వాళ్ళు ఎంత స్వీట్ అంటే మేము వెళ్తున్నాం అనమాట. సో అందుకని చెప్పేసి దే ఈవెన్ గేవ్ మీ సమ్ వాట్ యూ సే, మేము యాక్చువల్లీ 3 days ఉందామని చెప్పి వచ్చాము, కానీ 1.5 days వెళ్ళిపోతున్నాం అనమాట. అంటే సెకండ్ డే వెళ్తున్నాము అనుకోండి, సెకండ్ డే ఈవినింగ్ వెళ్తున్నాము. బికాజ్ మాకు ముంబైలో చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. అండ్ దాంతోపాటు మేము మెయిన్ వచ్చింది కూడా మా మార్నింగ్ క్రియాస్ నేర్చుకొని అండ్ దెన్ ఒక లైఫ్ స్టైల్ లాగా స్టార్ట్ చేద్దాము అన్నట్టుగా మేము చూద్దామని చెప్పి వచ్చామన్నమాట. అండ్ మేమైతే లిటరలీ 1 dayలో కంప్లీట్గా చాలా విషయాలు నేర్చుకొని మేము ఇప్పటికు పాటిస్తున్నాము. అంటే నేనైతే ఇంకొక 1 week అలా ఉండింటే ఇంకా మంచిగా ఉండేదని అనిపించింది అనమాట. అండ్ వాళ్ళు కూడా అదే చెప్తా ఉన్నారు. అండ్ ఇక్కడైతే వాళ్ళైతే టోకన్ ఆఫ్ లవ్ లాగా మాకు కొన్ని హ్యాంపర్ లాగా ఇచ్చారనమాట. మార్నింగ్ క్రియాస్ చేసాం కదా, సో వాటిలో అశ్వగంధ పౌడర్ అండ్ వాళ్ళ ఫేమస్ ఆయిల్ అండ్ వాళ్ళ బాడీ వాష్, అవన్నీ వాళ్ళ కంపెనీ నేను చూపించాను కదా మీకు, సుకృత్ అని చెప్పేసి. సో అవన్నీ ఇచ్చారనమాట. మీరు తప్పకుండా ప్రాక్టీస్ ఈరోజు చేశారు కదా, సేమ్ అట్లనే చేయండి, మీకు డెఫినెట్లీ బెనిఫిట్స్ వస్తాయి అని చెప్పినారు. సో విల్ డెఫినెట్లీ డూ దోస్. అండ్ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంకా మనకి టైం అవుతుంది, సో లెట్స్ గో. బట్ యు నో వాట్, మేమందరం ఏం ఫీల్ అవుతున్నామంటే ఇంకా కొంచెం ఎక్కువ రోజులు ఉండింటే బాగున్నాను అనుకుంటున్నాం. బట్ ఏం చేస్తాం, టైం లేదు. బట్ ఇట్ వాజ్ రియలీ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఉన్నది 2 days అయినా కూడా చాలా మంచిగా మేము ఒక మంచి డీటాక్స్ అనిపించింది. అండ్ ఆల్సో ఇది నిజంగానే ఈ టైంలో అవసరం అన్నట్లు అనిపించింది అనమాట. సో ఇట్ వాజ్ రియలీ గుడ్. ఏమంటే నా థ్రోట్ కొంచెం బాగాలే, అది తప్పితే మిగతాదంతా ప్రాఫిటే. ఎటు చూసినా కూడా గ్రాసే అండ్ చాలా పెద్దదన్నమాట. ప్యాలెస్ టైప్లో ఉంది ఇది కంప్లీట్గా. అంటే రాజస్థాన్, ఇట్లా ముంబై, మహారాష్ట్ర ఈ సైడ్స్ మనకి ఎట్లా ప్యాలెస్లు ఎలా ఉంటాయి, సేమ్ అట్లనే అనిపించింది. అండ్ ఐ విల్ డెఫినెట్లీ మిస్ దిస్ ప్లేస్ పర్టికులర్లీ. అసలు ఒక్కసారి చూడండి ఎంత బాగుందో. సో గైస్, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? డాడీ అండ్ ఐషు అండ్ ఇటు పక్కేమో అమ్మ. మీరు తులసి గార్డెన్ వదిలిపెట్టి రావట్లేదు, మనం ఇప్పుడు వెళ్ళాలి ఆల్రెడీ. నిజంగా చెప్తున్నా కదా, నమస్కారం. కారణం, వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే అంత హ్యాపీ అనిపిస్తుంది. కారణం, ఇక్కడ అంతా చూడండి, ఇది కింద అనుకుంటున్నారా, పైన చూడండి, ఎక్కడ చూసినా గ్రీనరీ. మా రూమ్ ఇది 105, పిల్లల రూమ్ వచ్చేసి అక్కడ 104. ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. చాలా చక్కగా చూడండి, పైన కూడా చెట్లు నాటారు. ఇక్కడంతా చెట్లు కంప్లీట్, ఎక్కడ చూసినా కూడా గ్రీనరీ ఉంది. రెండోది, మార్నింగ్ 6 o'clock కల్లా గ్యారంటీగా లేయాలా. 6 o'clock కల్లా లేచిన తర్వాత హ్యాపీగా 6:30కి ఇక్కడికి వెళ్ళిపోవాలి.
అక్కడ అనమాట. అది అక్కడ మొత్తం అందరు అక్కడ కలుస్తారు, డైనింగ్ అనమాట. అక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్తాం, ఆడికి వెళ్ళిపోయి ఇలాగే వాకింగ్ చేసుకుంటాం, వెళ్ళిపోయి ముక్కులో దాంట్లో పేరు లింగా నాకు తెలియదు, దాంట్లో క్రియాస్ అన్నమాట అవన్నీ. అన్ని క్రియాలు దాంట్లో ఉన్నది క్రియాస్ అంటారు. క్రియాస్లో కొన్ని రకాలు ముక్కులో ఈ దాంట్లో వాటర్ పోసుకొని నోస్లోంచి ఈ నోస్లోంచి వచ్చేస్తారు అనమాట వాటర్. అప్పుడు మనకు ముక్కు అంతా క్లీన్ అవుతుంది. మనం అప్పుడు ఏంది ప్రాణాయామం చేస్తాం చూడండి ఇట అనేది, ఆ విధంగా మనకు ఉండే లోపల ఉండేదంతా గలీజంతా పోతుంది ఒకటి. రెండోది వచ్చేసి కంట్లు ఐస్ క్లీన్ ఎంత బాగుందంటే దానిది ఒకటి, అవి ప్రోడక్ట్ కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాం వీడియోలో, కింద మెన్షన్ చేస్తాము. కంట్లో ఇట్లా పెట్టుకొని ఇట్లా చూస్తే ఇట్లా దాదాపు 25 టైమ్స్ ఒకసారి అట్లా 3 టైమ్స్ చేసామనుకోండి, కళ్ళు క్లీన్ అయిపోతుంది. నిజంగా చెప్తున్నా కదా, ఇన్నాళ్ళు ఒక టైపు, ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. కొత్త కొత్త విషయాలు నేర్చుకున్నాం. మేము లక్షద్వీప్కి పోయింది ఎంజాయ్మెంట్కి పోయాము హ్యాపీగా, అదొక క్రూజ్, అదొక ప్రత్యేకమైంది. ఆ క్రూజ్లో కంప్లీట్గా నాన్ వెజ్ తిన్నాం. ఎన్ని రోజులు? ఒక 5 days. అదే ఇక్కడికి వచ్చాము, దాదాపు 2 days ఉన్నాం ఇక్కడ. 2 days అయింది సాత్విక్ ఫుడ్ అంతా, మొత్తం కంప్లీట్ శాకాహారం అన్నమాట. ఎర్రగడ్డ, తెల్లగడ్డ, మళ్ళీ తర్వాత అల్లము, ఇటువంటివి ఏవి ఉండవు, నూనె ఉండదు, ఏమి ఉండదు. చాలా చాలా అసలు నా జీవితంలో మొట్టమొదటిసారి నాన్ వెజ్ లేకుండా ఒక 3 రోజులు ఉండడం, 2-3 రోజులు ఉండడం. ఇక్కడికి వచ్చి నేర్చుకునేది ఏంటంటే మార్నింగ్ 6 o'clock లేస్తే ఎన్ని ఉపయోగాలు ఉంటాయి అనేది నేర్చుకున్నాము. ఇదర్ ఓ టీచర్, आओ टीचर इधर आओ. हाय हो गया आ सकते हैं यार. हाँ हो गया, इसलिए उसको बोला वो किधर गया, आपका नाम भूल जाता. రేణుకా. అభి इसका नाम రేణుకా. ఈయన పేరు రేణుక. మాకు మొత్తం ఇక్కడికి వచ్చిన గైడ్ చేసిందంతా ఆమె. కంప్లీట్ పాప, చిన్న పాప. మన అమ్మాయికి కూడా 22 years ఏజ్. కాకపోతే మొత్తం క్లారిటీగా పెద్ద అమ్మాయిలాగా, అంటే ఒక 60 years అమ్మాయిలాగా ఒక బిహేవ్ చేస్తుంది, క్లారిటీగా చెప్తుంది, అన్ని విషయాలు చెప్తుంది. సही बात मेरा सात्विक फूड भी अवेलेबल है. क्या चाहिए वो फूड अवेलेबल. ओके ग्रेट. आप भी मतलब थोड़ा टाइम निकाल के 10 दिन 15 दिन 100% या मंथ भी आ सकते हैं. 100 मंथ नहीं, 10-15 दिन 100%. मैं अभी जाता है ना, बहुत काम है, उसके लिए जाता अभी, ले तो कल जाने वाला. नंबर बोलो ना. मेरा को बहुत बहुत अच्छा, मैं बात किया आधा घंटा बात. నువ్వు చెప్పినావు కదా అక్కడ, నేను ఈ అమ్మాయి ఉంటే చాలా చెప్పు. वो क्या बोला मालूम, मेरा को कोई नहीं चाहिए, ये भी नहीं चाहिए, वो भी नहीं चाहिए, ये तू है तो हाँ किधर भी इधर 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 6 months भी रह सकती. यही बोला. గైస్ ఐషు చూడండి, అక్కడ 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 పొదల్లో దాక్కుంది. ఏమా సరే సరే మేము వెళ్తాము, వీడియో ఉండు. ఈవినింగ్ అదేంది అది చేశారంట సాత్విక్ ఫుడ్. గైస్ లిటరల్లీ ఆ పిల్ల ఏం చేస్తుంది తెలుసా, మొత్తం అందరిని చెడగొడుతుంది. ఓకే, శిరోధార చేశారు, హెడేక్ తగ్గుతుందంట. శిరోధార థెరపీ ఈజ్ గుడ్, శిరోధార ఈజ్ వెరీ వెరీ గుడ్. నాకు తెలుసమ్మా, నీ ఫేస్ చూస్తే తెలిసిపోతుంది. గైస్ లిటరల్లీ మా అమ్మ ఎంత క్యూట్ అంటే, షీ వాంటెడ్ టు సే బాయ్ అనమాట. థెరపీ చేసి ఉంటుంది కదా, ఆమె పేరు మనాలి. సో నాకు బాగా గుర్తుంది, ఎందుకంటే అంత బాగా చేసింది. సో ఆవిడకి బాయ్ చెప్దాము అని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత చూస్తే తీరా అయితే లేదు, ఎందుకంటే అప్పుడు టైం ఆల్రెడీ ఈవినింగ్ అవుతా ఉన్నింది. వాళ్ళది షిఫ్ట్ వచ్చేసి మార్నింగ్ షిఫ్ట్ అనమాట. సో అందుకు లేదు, ఇంకా ఓకే అని చెప్పేసి వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ ఈ ప్లేస్, పర్టికులర్ ప్లేస్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అది వచ్చేసి మాకు అక్కడే అనమాట డాక్టర్ కన్సల్టేషన్ జరిగింది. అండ్ కమింగ్ టు మై పాయింట్ ఆఫ్ వ్యూ, చాలా యూనిక్గా అనిపించింది. అండ్ అంటే ఒకసారి వెళ్ళిన తర్వాత వామ్మో మళ్ళీ రాకూడదు అన్నట్లయితే అసలు నాకు అనిపించలేదు. మళ్ళీ మళ్ళీ రావచ్చు అనే ఫీలింగ్ వచ్చిందనమాట. మేమున్నది 1 day అయినా కూడా చాలా నేర్చుకున్నాము. ఇంకా అలాంటిది ఇంకొన్ని ఎక్స్ట్రా రోజులు ఉంటే ఇంకెన్ని నేర్చుకునే వాళ్ళము అనిపించింది. పైగా తెలుగులో కూడా చాలామంది యాక్టర్స్ ఇక్కడికి వస్తూ ఉంటారంట. సో చాలా దూరం ఉందనమాట ప్లేస్ కూడా. నేను ఎవరుంటారులే అనుకున్నాను, కానీ లోపలైతే చాలా జనాలే ఉన్నారు. ఓవరాల్ ఇట్ వాజ్ రియలీ నైస్ ఎక్స్పీరియన్స్. అండ్ మేము ముంబైలో మా 1.5 day కేటాయించిన దానికైతే వర్త్ ఇట్ అనిపించింది అనమాట. సో మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. लेकिन आप इतना स्मॉल एज में सुपर अच्छा काम पकड़ लिया. पेरेंट्स थे जो हमें भेजे. ओके.
నాకు తర్వాత తెలిసిందనమాట వాళ్ళిద్దరూ వేరే కంట్రీస్లో పిహెచ్డి చేసి అండ్ దెన్ దే కేమ్ హియర్ ఫర్ ప్రాక్టీసింగ్ అనమాట. అండ్ ప్రస్తుతానికి వీళ్ళ క్రూ వాళ్ళందరూ కాశీలో ఉన్నారంట. యాత్రాస్ జరుగుతూ ఉన్నాయి కదా, సో అక్కడ వాళ్ళు టేక్ కేర్ చేసుకుంటా ఉన్నారంట. యా 100%. పెట్టాలా? ఇంకా మన క్యాబ్ వచ్చేసింది. సో నేనైతే బయటకు వచ్చాను సో దట్ నేను వాళ్ళ కంప్లీట్ ఏమంటారు విజువల్ అంతా క్యాప్చర్ చేయొచ్చు అన్నట్టుగా. సో గాయ్స్ సడన్గా వీఆర్ గోయింగ్ టు నిర్మల్ సైడ్ బీచ్ అనమాట. ఇది చాలా బాగుంటుందంట. సో దిస్ వాజ్ కంప్లీట్లీ స్పెషల్ అండ్ సడన్ అనమాట. ఎందుకంటే మేము క్యాబ్ బుక్ చేసింది కూడా టు సౌత్ బాంబే, డైరెక్ట్ నార్త్ బాంబే నుంచి సౌత్ బాంబే వెళ్ళిపోదామని చెప్పేసి. ఎందుకంటే మాకు సౌత్ బాంబేలోనే చూడాలని ఉందనమాట. బికాస్ మెయిన్ ముంబై అంతా ఉండేది సౌత్ బాంబేలో. సో నార్త్ ముంబై ఎప్పుడైనా చూద్దాము, తర్వాత ఎప్పుడైనా చూద్దామని అనుకున్నాము. బికాస్ పెద్దగా ఏం లేవు నార్త్లో. అండ్ డాడీ సడన్గా అడిగాడు అనమాట డ్రైవర్ని ఇక్కడ ఏముంది చూడ్డానికి అని చెప్పేసి. అండ్ హీ టోల్డ్ అస్ బీచ్ ఉంది చాలా దగ్గరలో సార్ అన్నాడు. అన్న తర్వాత ఇంకా డాడీ వచ్చేసి సరే పద బీచ్కి వెళ్ళిపోదాము అని చెప్పేసి ఫస్ట్ బీచ్కి వెళ్ళామన్నమాట. ఒక మంచి రీస్టార్ట్ లాగా అనిపించింది. అండ్ దాంతోపాటు ఈ బీచ్ కూడా చాలా డిఫరెంట్గా ఉండింది. బ్లాక్ సాయిల్ ఉండింది అనమాట కింద. నేనైతే ఫస్ట్ టైం చూడడం బ్లాక్ సాయిల్తో బీచ్. ఓకే గాయ్స్, సో వీ ఆర్ నౌ అట్ అన్ఎక్స్పెక్టెడ్ స్పాట్ అండ్ దిస్ ఈజ్ కలం బీచ్. అంటే ది అన్ఎక్స్ప్లోర్డ్ బీచ్ అంట. చాలా తక్కువ మంది వస్తారంట ఇక్కడికి. ఓన్లీ నిర్మల్ ఈ ప్రదేశంలో ఉండే వాళ్ళు మాత్రమే వస్తారు, నార్త్ ముంబై వాళ్ళు మాత్రమే. సో బ్యూటిఫుల్ అండ్ సో పీస్ఫుల్. కలం బీచ్ అన్ఎక్స్పెక్టెడ్ కదా, చాలా బాగుంది. అది చిన్నపిల్లలు. అండ్ ఇక్కడ మేమైతే ఈ ఫన్ సైకిల్ అయితే ఎక్కినాం అనమాట. బట్ ఏంది అంటే చాలామంది ఎక్కిన తర్వాత ఎందుకు తోలలేకపోతున్నారు అని అనుకున్నాము. కానీ అది షోక్ అని మాకు తర్వాత అర్థమైంది. బికాస్ సరిగా పని చేయట్లేదు. అంటే మేము ఎంత దాన్ని వర్క్ చేయాలని ట్రై చేస్తున్నా కూడా అది కింద పడిపోతానే ఉంది. అండ్ ఇక్కడేమో ఐషుకి ఇంకా వేడివేడిగా కంకి కావాలా అంటే కంకి తిన్నాము. కంకి పైన మంచిగా నిమ్మకాయ, ఉప్పు, కారం చల్లి తింటా ఉండింటే అసలు ఇంకా వేరే లెవెల్లో ఉండిందనమాట. ఇంకా మేమైతే ఈసారి లాస్ట్ టైం కొలాబాలో ఉన్నాం కదా అని చెప్పి ఈసారి అంధేరిలో ఉన్నామన్నమాట. లిటరల్లీ నేనైతే ఆ ఎయిర్బిఎన్బీస్ చూసి నాకైతే ముంబై ప్లేసెస్ అన్ని నోటెడ్ అయిపోయినాయి అనమాట. 6:30కి స్టార్ట్ అయితే మేము రీచ్ అవ్వడానికి 9:15 పట్టింది. నాట్ బ్యాడ్ అని అనుకోవాలి. అండ్ నెక్స్ట్ డే అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం. అండ్ మేము అనుకున్నాం అనమాట రియల్ ముంబై పీపుల్ ఎలా అయితే ఎక్స్ప్లోర్ చేస్తారో సేమ్ అట్లా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం అనమాట, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని. సో చాలా ఫన్ ఉండబోతుంది. సో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. ఇప్పటికైతే ఇదింతే. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. సో గైస్ వీ జస్ట్ రీచ్డ్ అవర్ రూమ్ అండ్ ఇప్పుడే మా ఫ్యామిలీ డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత ఐ ఫీల్ వెరీ బెటర్ నౌ. అండ్ బట్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ టుమారో. సో స్టే ట్యూన్డ్ ఫర్ దాట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నాకైతే రేపు నా ఫేవరెట్ వీడియో రాబోతుంది. సో స్టే ట్యూన్డ్ ఫర్ దాట్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.